సారీ గైస్, ఫెస్టివల్ కాబట్టి కొద్దిగా ట్రైలర్ బ్రేక్ డౌన్ లేట్ అయింది. అయినప్పటికీ నిన్న నైటే నేను ఈ ట్రైలర్ లోని విలన్ గురించి చూపించొచ్చు అనే ఒక ప్రిడిక్షన్ టైప్ పోస్ట్ అయితే ఇన్స్టాలోని అప్లోడ్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా అంటే బ్రేక్ డౌన్ చేయకముందు కొద్దిగా అయితే మాత్రం ఒక డిస్క్లైమర్ లాగా దాంతో పాటు ఒక స్మాల్ పోస్ట్ అయితే ఇన్స్టాలోని పెట్టాను. ఎందుకంటే బ్రేక్ డౌన్ వీడియో లేట్ అవుతుంది కాబట్టి. ఇక కంప్లీట్ బ్రేక్ డౌన్ లోకి వెళ్లే ముందు చాలా మందికి డౌట్ రావచ్చు. సింపుల్ గా ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయినా సింపుల్ గా ప్రతిసారి ఇదేనా అనుకుంటే సిద్ధార్థ్ ఆనంద్ మోస్ట్ ఆఫ్ ది ట్రైలర్స్ లోని మిస్లీడ్ చేస్తూ ఉంటారు. ఆయన వార్ ట్రైలర్ చూసినా, పఠాన్ ట్రైలర్ చూసినా ఫిల్మ్ యొక్క ప్లాట్ ని కొద్దిగా మిస్లీడ్ చేసినట్టు ఉంటుంది. అందులోని వైర్ ఆఫ్ ఫస్ట్ ఉంది, దాంతో పాటు సిద్ధార్థ్ ఆనంద్ టెక్నిక్ కూడా ఆ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నాను. లైక్ మనం ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద తీస్తున్నామంటే ఖచ్చితంగా అందులో పేట్రియాటిక్ ఎలిమెంట్స్ మన కంట్రీ గురించి ప్రొటెక్ట్ చేసుకునే విధంగా లేకపోతే ఇంకెందుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సూపర్ హీరో ఫిల్మ్ లోని సూపర్ విలన్ ని అంతం చేయడం, ప్రపంచాన్ని కాపాడమే మెయిన్ మోటివ్ గా ఉంటుంది. ఇది కామన్. ఇప్పుడు టాప్ గన్ మ్యావరిక్ అయిన అమెరికన్స్ కి పేట్రియాటిక్ ఫిల్మ్ లానే ఉంటుంది. సో పేట్రియాటిజం అనేది రొటీన్ కాదు. కాకపోతే ఇప్పుడు చెప్పే స్టోరీ టెల్లింగ్ అనేది ఎంగేజింగ్ గా ఉండాలి, దాంతో పాటు మెయిన్ మోటివ్ కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. దాంతో పాటు ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ తో పాటు టేకింగ్ అనేది హై లెవెల్ బిగ్ స్కేల్ లోని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అదిరిపోయేలాగా ఉండాలి. బట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కి ఎలాంటి డౌట్ కూడా పెట్టుకోకర్లేదని క్లారిటీగా అర్థమవుతుంది. కాకపోతే ట్రైలర్ లో ఎక్కువ డీటెయిల్స్ రివీల్ చేశారా అనే డౌట్ వచ్చింది. బట్ సిద్ధార్థ్ ఆనంద్ ఏ విధంగా మళ్ళీ ఈసారి మిస్లీడ్ చేస్తారో థియేటర్స్ లో చూసిన తర్వాత క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ట్రైలర్ లో మనకి చూపించిన దాని ప్రకారం అయితే కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ రాకేష్ జైసింగ్ అయితే ఒక స్పెషల్ టీమ్ ని అంటే మొత్తం ఎయిర్ ఫోర్స్ లోనే టాప్ బెస్ట్ ఏవియేటర్స్ ని ఒక టీమ్ గా ఫామ్ చేస్తున్నారు. సో ఈ ఎయిర్ డ్రాగన్స్ యూనిట్ లో ఉండే బెస్ట్ అందరినీ కూడా ఒక టీమ్ గా ఫామ్ చేసిన తర్వాత అందులో కొంతమందికి మాత్రం ఫైటర్ పైలట్ యొక్క అర్హతని పొంది ఉంటారు. అది కొంతమంది మాత్రమే. సో మిగతా వాళ్ళు కూడా ఆ అర్హతని పొందే విధంగా ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటు వీళ్ళందరూ కలిసి ఒక ఎమోషనల్ గా బాగా క్లోజ్ గా కనెక్ట్ అయ్యే టీమ్ గా మారుతారు. పోతే టీజర్ ఆ ట్రైలర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే దీపికా పడుకునే మినీ క్యారెక్టర్ మోస్ట్లీ చాపర్ లోనే కనిపిస్తూ ఉంటుంది. పోతే ఈ సీన్ లోని మాత్రం వీళ్ళిద్దరి మధ్యన ఒక ఛాలెంజ్ లాగా, అది కంప్లీట్ గా క్యాప్టెన్ పెట్టినట్లేదు, వీళ్ళ ఈగోకి వీళ్ళే పెట్టుకున్నట్టు అంటే ఒక ఛాలెంజ్ పందెం లాగా. అక్కడ ప్యాటీ ఐ కాట్ యు మినీ అనగానే మనకి టాప్ గన్ మ్యావరిక్ వైబ్స్ వస్తాయి. ఎందుకంటే ఆ ఫిల్మ్ స్టార్టింగ్ యాక్ట్స్ లో కూడా ఇలాంటి టైప్ లోనే ట్రైనింగ్ ఉంటుంది. ఈ సీన్ ద్వారా ప్యాటీ క్యారెక్టర్ గురించి కొద్దిగా రివీల్ చేశారు. ఆర్గంట్ వా అంటే కాన్ఫిడెంట్ అంటాడు. దాంతో పాటు రాకీ అది అనిల్ కపూర్ క్యారెక్టర్ కూడా ఒక సీన్ లో ఉంటుంది, నీ ఈగో వల్ల పెద్ద కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి. సో దాని అర్థం ప్యాటీ క్యాప్టెన్ ఇచ్చిన రూల్స్ అసలు ఫాలో చేయడు. తను తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం వల్లనే ఏదో ఒక పెద్ద ప్రమాదమే క్రియేట్ అయ్యేలా ఉంది ప్లాట్ లోని. అదొక రివెంజ్ లా కూడా మారేలా కనిపిస్తుంది. పోతే ఈ స్టార్టింగ్ యాక్ట్స్ లోని ఇలాంటి ట్రైనింగ్ ఉండడం అనేది మంచి ఇంట్రెస్టింగ్ గానే రన్ అవుతుంది పేసింగ్ లో. కాకపోతే మన ఇండియన్ ఆడియన్స్ కి నచ్చాలని చెప్పి రొమాంటిక్ ట్రాక్ అండ్ కామెడీ ట్రాక్ ని యాడ్ చేస్తే అస్సలు బాగోదు. ఎందుకంటే టాప్ గన్ మ్యావరిక్ లో యూజ్ చేయలేదు, మన ఇండియాలో చాలా మందికి అది కనెక్ట్ కాలేదు. అఫ్ కోర్స్ బాక్స్ ఆఫీస్ పరంగా హిట్ అయినప్పటికీ మరి టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ రేంజ్ మన ఇండియాలోని హిట్ అవ్వలేదు. దాంతో పాటు చాలా మంది కంప్లైంట్ చేసింది ఏంటంటే టాప్ గన్ మ్యావరిక్ కొద్దిగా బోర్ గా ఉంది, మన ఇండియన్ నేటివిటీ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ లేవన్నారు. సో అలాంటి మాస్టర్ పీస్ లో కూడా వీళ్ళ గురించి ఇలాంటి ఎలిమెంట్స్ పెడితే అసలు బాగోదు. మరి సిద్ధార్థ్ ఆనంద్ అయితే మాత్రం వీళ్ళనే ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఇండియన్స్ గురించి తీసిన సినిమా కాబట్టి. టాప్ గన్ మ్యావరిక్ లో కూడా రొమాన్స్ ఉన్నప్పటికీ అది అన్నెసరీ ఫోర్స్డ్ గా ఉండదు, కానీ ఒక నాస్టాలజిక్ వైబ్స్ అయితే ఇస్తుంది పార్ట్ 1 కి. సో ఈ ఫిల్మ్ లో కూడా కొద్దిగా ఆ నేచురల్ గా అయితే మాత్రం రొమాంటిక్ ట్రాక్ కుదిరితేనే సెట్ అవుతుంది, లేదంటే అదంతా కూడా మైనస్ అవుతుంది ఫిల్మ్ లో. పోతే ఇదంతా ఓకే, వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ గడుపుతూ ఉంటుంటారు, కానీ సడన్ గా ఒక అటాక్స్ అయితే జరుగుతుంది. సో నార్మల్ అటాకే అదంతా కూడా, అదొక సూసైడల్ అటాక్ అన్నట్టు వాళ్ళ ప్లానింగ్ అనమాట. అంటే ఇంకొక డైలాగ్ బట్టి వీళ్ళని చెప్తుంది ఏంటంటే వాళ్ళకి అదొక నార్మల్ సూసైడ్ అటాకే, కాకపోతే అందులో 40+ సోల్జర్స్ చనిపోతారు ఎయిర్ ఫోర్స్ నుండి. ఇది మనకి బాగా రొటీన్ గా తెలిసిన పాయింట్ లాగే అనిపిస్తుంది. అదేంటంటే కాశ్మీర్ గురించి పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన అటాక్స్, ఇవి మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. కానీ ఈ అటాక్ అనేది ఈ 40+ సోల్జర్స్ చనిపోవడం అనేది నాకెందుకో ఒక ఫ్లాష్ బ్యాక్ మీద తీసుకున్న రివెంజ్ లా కనిపిస్తుంది. అంటే ఒక నార్మల్ టెర్రర్ అటాక్ లాగా, ఇది కాశ్మీర్ కి సంబంధించిందిలా అంత పెద్ద లింక్ లా అనిపించట్లేదు. దానికి రీజన్ ఇక్కడ విలన్ ఐని చూపించారు, తను కొద్దిగా రెడ్ గా ఉంది, దాని అర్థం ఫేస్ అంతా కూడా గాయమైంది. ఇంతకు ముందు వచ్చిన రూమర్ ప్రకారం అయితే ఈ ఐ అంతా కూడా ఒక సర్జరీ టైప్ లోని, అంటే జెట్ ఫైట్ లోని తన ఐ అనేది ఎయిమ్ చేసినప్పుడు గ్రీన్ గా మారుతుందని చెప్పి ఒక ఫ్యాన్ థియరీ వచ్చింది ఫ్యాన్స్ నుండి. అండ్ కొద్దిగా కరణ్ సింగ్ గ్రోవర్ లాంటి జాలిన్ కూడా నాకు కనిపించింది. కాకపోతే ఇప్పుడు కొద్దిగా క్లారిటీగా వచ్చింది అండ్ కొద్దిగా డౌట్స్ కూడా క్రియేట్ అయ్యాయి ఈ క్యారెక్టర్ మీద. అక్కడ రెడ్ నోస్ అని ఆ క్యారెక్టర్ ని మెన్షన్ చేశారు, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ లోని 2 ఐస్ కూడా నార్మల్ గానే కనిపిస్తున్నాయి. అంటే ఇది పిఓకే మిషన్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది, కాకపోతే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ లా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ప్యాటీని హంట్ చేస్తున్నాడు, బ్యాక్ నుండి చేస్ చేస్తూ ఉన్నాడు. ట్రైలర్ స్టార్టింగ్ లో కూడా ఈ టైప్ సీన్స్ ని మనకి చూపిస్తున్నారు. అండ్ హృతిక్ రోషన్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లోని ఫైటర్ అంటే టార్గెట్స్ ని అచీవ్ చేసేవాడు కాదు, ఫైటర్ అంటే వాటిని నాశనం చేసేవాడని. పోతే విలన్ ఒక మిసైల్ ని లాక్ చేసి వదులుతాడు అనమాట. సో దాని నుండి తప్పించుకోవడానికి మొత్తం తిరుగుతూ తన వైపే తెచ్చి బ్లాస్ట్ చేశాడా అన్నట్టు ఆ సీన్ లో కనిపించింది నాకు. అది ముక్కలుగా చూపించారు. అంటే ఫస్ట్ ఆ మిసైల్ అటాక్ నుండి ప్యాటీ దాన్ని మిస్ చేస్తాడు. దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లోని ఈ సీన్ దగ్గర అనిల్ కపూర్ రాకీ కూడా మిసైల్ వస్తుందని చెప్పి గట్టిగా అరుస్తాడు.
సో ప్యాటీ ఉన్న జెట్ ని మీరు అబ్జర్వ్ చేశారు కదా, మిస్ చేసుకున్నాడు. అయితే ఆ మిసైల్ తిరిగి తిరిగి మళ్ళీ ఆ గ్రీన్ జెట్ కి తగులుతుంది, అదే రెడ్ నోస్ ఉన్న జెట్ కి. సో దాని ద్వారా రెడ్ నోస్ కి గాయాలు తగిలి తన ఐస్ అంతా కూడా డ్యామేజ్ అయ్యి ఈ విధంగా తయారయ్యాడని అనిపిస్తుంది. లేదంటే గవర్నమెంట్ వీళ్ళు ముందుగా చేసిన అటాక్ మీద పర్మిషన్ ఇచ్చే సీన్ కూడా ఉంటుంది కదా. ఇంతవరకు 50 సంవత్సరాల వరకు ఎవరు కూడా దీని మీద సీరియస్ గా తీసుకోలేదు, కానీ ఈసారి మనం చూపించాలి వాళ్ళకి మనం ఏంటో అని చెప్పి అన్నారు కదా. సో ఆ విధంగా చూసుకున్న వీళ్ళందరూ కలిసి ఆ తర్వాత పిఓకే మిషన్ మీద వెళ్ళినట్టు. పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. వీళ్ళ మధ్యన బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. ఇండియన్స్ ట్రాప్ లోకి దొరుకున్నారని చెప్పి, దాంతో పాటు విలన్ వాయిస్ ఓవర్లు అయితే మాత్రం ఒక కంటికి జవాబు మరొక కంటి కోసం వచ్చావా అంటే లేదు, చేసిన మోసానికి రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చా అని చెప్పి అంటాడు. సో ఇక్కడ వీళ్ళు మిషన్ కి వెళ్ళడం మొదటిసారి అనడం కన్నా ఇది ఫ్లాష్ బ్యాక్ లో ఒక రివెంజ్ కి కనెక్షన్ అన్నట్టు ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ ఒక ఐ గురించి మరొక ఐ కోసం వచ్చావా అనే దాన్ని బట్టి కూడా అక్కడ అర్థమవుతుంది ఏంటంటే విలన్ అంతవరకు ఐ బాగుంది, కానీ ఆ సీన్ లోనే రివెంజ్ తీర్చుకుంటా అన్న తర్వాతనే ఐ డ్యామేజ్ అయింది. సో దాని అర్థం ఏంటి, అసలు హృతిక్ రోషన్ కి దీనికి ఈ ఐ కి సంబంధం ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన ఫ్లాష్ బ్యాక్ అనేది క్లారిటీగా అర్థం కావట్లేదు. కానీ ఒక స్ట్రాంగ్ మోటివే ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నట్టు తెలుస్తుంది, అంటే మెయిన్ ప్లాట్ లోని. కాకపోతే ఇక్కడ సిద్ధార్థ్ ఎప్పుడు ట్రైలర్స్ లో చేసిన ఆ మిస్లీడ్ ఇక్కడ కూడా చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ వీళ్ళు ఈ మిషన్ లో విన్ అయినట్టు కనిపిస్తారు, కానీ తర్వాత మళ్ళీ ఆ రెడ్ నోస్ తిరిగి బ్రతికి వచ్చి మనం ఒక సూసైడ్ అటాక్ చేస్తే వాళ్ళు ఒక ఎయిర్ స్ట్రైక్ దిగారు. సో ఈసారి ఎలాంటి టెర్రర్ అటాక్స్ ఉండవు, డైరెక్ట్ గా ఒక పెద్ద యుద్ధమే అని చెప్తున్నాడు. సో ఒక సూసైడ్ అటాక్ నుండి అంత పెద్ద ఎయిర్ స్ట్రైక్ కి ఖచ్చితంగా ప్యాటీ యొక్క ఈగో కూడా దీంట్లోని మెయిన్ భాగం అయి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని F-16 జెట్స్ పాకిస్తాన్ నుండి శ్రీనగర్ కు వస్తున్నట్టు సిగ్నల్స్ వస్తాయి. అది రాడార్ లోకి వచ్చినప్పుడు సిగ్నల్స్ అందడం ఆ తానియా అగర్వాల్ వెంటనే ప్యాటీకి చెప్పడం. ఇక్కడ రాకీ అనిల్ కపూర్ నుండి ఒక డైలాగ్ వినిపిస్తుంది, నీ ఈగో వల్ల ఎయిర్ ఫోర్స్ చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది, కానీ ఈసారి మాత్రం దీనికి బాగుడివి నువ్వే అని చెప్పి అంటాడు. స్టార్టింగ్ లో హీరో ఫైటర్ గురించి చెప్పే డెఫినేషన్ గానీ, దీపికా పడుకునే సీన్ గానీ చాలా సీన్స్ లో మనకి అర్థమవుతుంది ఒక ఆర్గంట్ ఈగోయిస్టిక్, దాంతోపాటు ఒక ఫ్లాష్ బ్యాక్ ఏదో లింక్ ఉన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చే డైలాగ్ ఏంటంటే, ప్రపంచంలో నువ్వు చాలా మంది దగ్గర నుండి ప్రేమను పొందగలవు, కానీ దేశం మీద నీకున్న ప్రేమ వాళ్ళతో అస్సలు సరితూగదు అని చెప్పి ఒక పెద్ద పేట్రియాటిక్ డైలాగ్ లాగా. అండ్ ప్యాటీ డిఫరెంట్ ఆఫీసర్ యూనిఫామ్స్ లోని కనిపిస్తున్నాడు ట్రైనింగ్ అప్పుడు. ఇదంతా కూడా ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సీన్స్ లా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ సర్ప్రైజింగ్ గా స్పై యూనివర్స్ లో ఉండే కల్నల్ లూత్రా కూడా కనిపించారు. పోతే ఆ తర్వాత విలన్ అటాక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఫ్లాష్ బ్యాక్, అంటే ఆల్రెడీ జరిగిపోయిన 40+ సోల్జర్స్ చనిపోయారు కదా, ఆ ట్రాజిక్ ఇన్సిడెంట్ దా లేదంటే మళ్ళీ ఇంకొకసారి విలన్ కౌంటర్ అటాక్ ఇస్తున్నాడు కదా, సో దానికి సంబంధించిందా తెలియదు. కానీ ఇక్కడ ఈమె ఏడుస్తుంది కదా, ఈమె ఒక సాంగ్ లో కరణ్ సింగ్ గ్రోవర్ కి గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. సో కరణ్ సింగ్ గ్రోవర్ క్యారెక్టర్ చనిపోతుందా, అండ్ అక్షయ్ ఓబ్రే క్యారెక్టర్ బాషీర్ ఖాన్ క్యారెక్టర్ ని కిడ్నాప్ చేసినట్టు కూడా ఈ సీన్ ద్వారా తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ టాప్ గన్ మ్యావరిక్ లో ఇలాంటి ఏడల్ యాక్షన్ షాట్స్ ని చూపించారు, ఎందుకంటే హాలీవుడ్ లో మరీ అంత ఎలివేషన్స్ యూజ్ చేయరు, కానీ మన ఇండియన్ మసాలా మాస్ ఆడియన్స్ కి నచ్చాలంటే ఈ రేంజ్ లో ఉండాలి. కానీ విఎఫ్ఎక్స్ మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా ఒక హై రేంజ్ హాలీవుడ్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ ని కలిగించింది. మొన్న డంకీకి వెళ్ళినప్పుడు ఈ ఫిల్మ్ టీజర్ ని ప్లే చేశారు. ఒక హై బడ్జెట్ హాలీవుడ్ ఫిల్మ్ చూస్తున్న ఆ విజువల్స్ గానీ సౌండ్ ఎక్స్పీరియన్స్ గానీ అదిరిపోయేలా ఉంది. అంటే మనం మామూలుగా మొబైల్స్ లో, టీవీస్ లోని, ల్యాప్టాప్స్ లోని ఈ ట్రైలర్ ని, టీజర్స్ ని చూడడం వేరుగానే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వేరంతే. పోతే ఇక్కడ మినీ ఎప్పుడు కూడా చాపర్ లో కనిపిస్తుంది కదా, సడన్ గా తనకి అటాక్ జరిగినట్టు ఐఎమ్ హిట్ అని చెప్పి ఆమె ట్రైలర్ లాస్ట్ లో అరుస్తుంది. మనం ఈ షాట్ ని టీజర్ లోనే అబ్జర్వ్ చేసాం. హృతిక్ రోషన్ వెళ్లి ఆమెని సేవ్ చేస్తాడు, ఇద్దరికి కలిపి ఒక ఎమోషనల్ టైప్ లో ఒక షాట్ కూడా ఆల్రెడీ టీజర్ లో చూపించేశారు ఆ సీన్ ని. కానీ ఈ బిగ్ స్కేల్ యాక్షన్ ఫిల్మ్స్ లోని మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలని చెప్పి ఈ ఓవర్ ద టాప్ స్టంట్స్ పెడుతూ ఉంటారు, ఈవెన్ బాహుబలి త్రిబుల్ లో కూడా. కాకపోతే ఇక్కడ ఏంటి, జీప్ మరి గాల్లోకి ఎగిరి చాపర్ తో సేవ్ చేయడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు, పక్కగా ట్రోల్ మెటీరియల్ అయ్యేలా కనిపిస్తుంది. బట్ ఇలాంటి ఓవర్ ద టాప్ అడ్వెంచరల్ స్టంట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 2 లో ఆ తాడి చెట్ల సీన్ గానీ, ఒక పెద్ద స్టాచ్యూని ఒక్క మనిషి తాడుతో లాగడం, ఇలాంటివి పర్లేదు. కానీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ విషయంకి వచ్చేసరికి మాత్రం ఇంటెన్స్ యాక్షన్ అనేది రియలిస్టిక్ గా ఉండాలి. నేను ఎప్పుడు కోరుకునేది అదే, అంటే యాంటీ గ్రావిటీ బంపులు విలన్ లెగిసిపోవడం, హీరో అసలు స్ట్రెస్ లేనట్టు సింపుల్ గా అందరినీ వేసి పడేయడం కాకుండా హీరోలోని ఆ స్ట్రగుల్ కనిపించాలి. దాంతోపాటు ఆ ఇంటెన్స్ మెయింటైన్ అవుతున్నప్పుడే అండ్ ప్రొటాగనిస్ట్ కి యాంటాగనిస్ట్ కి మధ్యన ఆ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ మంచి మజానిస్తుంది. ఇక్కడున్న ఒక డైలాగ్ బట్టి నాకు ఒకటి క్లారిటీగా చెప్పాలనుంది. చాలా మంది అంటుంటారు ఫిల్మ్ లవర్స్, ఏంటి బ్రో సింపుల్ గా పాకిస్తాన్ ని బ్యాట్ చేస్తారు, విలన్ చేస్తారు, మన ఇండియన్స్ గ్రేట్ అంటారు, దాంతోపాటు వాళ్ళని చిత్రహింసలు పెట్టి కొట్టి ఇండియాని ఎలివేట్ చేసుకోవడానికి, పేట్రియాటిక్ గా చూపించడానికి ఇంతేనా అంటే ఇక్కడ క్లారిటీగా ఒక మెసేజ్ అయితే అందించారు. మెసేజ్ కాదు, ఒక వార్నింగ్ లా అనిపించింది. పిఓకే మతలబ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మీలాంటి టెర్రరిస్టులు మా లిమిట్స్ దాటేలాంటివి ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మీ ప్రతి సిటీలో కూడా ఎవ్రీ ఇంచ్ లో కూడా ఐఓపీ క్రియేట్ అవుతుంది. అంటే ఇండియా ఆక్యుపైడ్ పాకిస్తాన్ అని చెప్పి ఇక్కడ కంప్లీట్ గా కంట్రీని బ్యాట్ చేయాలో లేదంటే పాకిస్తాన్ ని తిట్టాలని కాదు, కానీ పాకిస్తాన్ టెర్రరిస్టుల గురించి, వాళ్ళు చేస్తున్న ఆ కాశ్మీర్ మీద ప్రయత్నం గురించి ఇచ్చే వార్నింగ్ అనమాట. కాశ్మీర్ కి మాలిక్స్ మేము, అంటే ఓనర్స్ మేము అని చెప్పి. సో రిపబ్లిక్ డే కి ఒక మంచి పేట్రియాటిక్ గూజుమ్స్ ఇచ్చేలాంటి ఎలిమెంట్స్ తో ఒక కమర్షియల్ టైప్ లోని ఈ యాక్షన్ ఫిల్మ్ ఆడియన్స్ కి
మెప్పిద్దామని. ఈ నైట్ టైం కనిపించే సీన్స్ ఉన్నాయి కదా, ఇది హీర్ ఆస్మానీ సాంగ్స్ లో కొద్దిగా రివీల్ చేశారు. అంటే పాకిస్తాన్ కాశ్మీర్ మీద చేసే అటాక్స్ కొద్దిగా ఈ విజువల్స్ అయితే స్కారీగా ఉన్నాయి. దాంతో పాటు రితిక్ రోషన్ ఇక్కడ పర్సనల్ గా ట్రైనింగ్ అవుతున్న సీన్స్ లో అయితే మాత్రం తన హెచ్ఆర్ఎక్స్ కిట్ ప్యాక్ కంపెనీని యూజ్ చేయడం అక్కడతో ట్రైలర్ ఎండింది. సో ఓవరాల్ గా మీకైతే ట్రైలర్ లో డీటెయిల్స్ ప్రతిదీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. మరి సిద్ధార్థ్ ఆనంద్ మనం ప్రిడిక్ట్ చేసిన దాన్ని కూడా ఎలా మిస్లీడ్ చేస్తారో చూద్దాం థియేటర్స్ లో. అంటే చాలా బిగ్ హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్ కూడా సింగిల్ మిషన్ మీద స్టార్టింగ్ లో మనకి అర్థమైపోయేటంటే ట్రైలర్స్ లో గట్టా ఉంటుంది. కాకపోతే ఎంగేజింగ్ స్టోరీ టెలింగ్ గానీ మెయిన్ పాయింట్స్ ని క్యారెక్టర్స్ ని కనెక్ట్ చేసేలాంటి ఆ మెయిన్ మోటివ్ ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ గా క్లిక్ అయింది అనుకోండి, ఇక కమర్షియల్ గా బ్లాక్ బస్టర్. సిద్ధార్థ్ ఆనంద్ అయితే ఈ టెక్నిక్స్ లో తెలివైన వాడే. ఆయన ప్రీవియస్ డ్రామాస్ చేశాడు, కొన్ని రొమాంటిక్ డ్రామాస్ చేసిన ఒక్క ఫ్లాప్ కూడా లేదు ఆయన కెరీర్ లోని. సో మరి ఇక ఫిల్మ్ అయితే పాన్ ఇండియాగా అన్ని లాంగ్వేజెస్ లో డబ్ కావట్లేదని చెప్పి క్లారిటీగా అర్థమైపోయింది. నేను ఎలా అయినా ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే చూస్తాను గైస్, డబ్బింగ్ అయినా. కానీ మన ఫాలోవర్స్ లో చాలా మంది అడిగారు, నేనైతే కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ కాబట్టి ఖచ్చితంగా డబ్బింగ్ అవుతుంది, చాలా ఫిల్మ్స్ కి అవుతాయి కదా అనుకున్నాను. బట్ ఎందుకు చేయట్లేదు తెలియదు. మోస్ట్లీ డ్రామా ఫిల్మ్స్ కనుకోండి ఓన్లీ హిందీ నేటివిటీకి తగ్గట్టు అయితే సౌత్ నేటివిటీకి దూరంగా ఉండి చేరు. అంటే కొన్ని రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లాంటివి కూడా. కాకపోతే ఈయన లాస్ట్ గా కాబిల్ ఫిల్మ్ అయితే డబ్బింగ్ అయింది, వార్ డబ్బింగ్ అయింది, విక్రమ్ వేద అవ్వలేదు, దాంతో పాటు సూపర్ 30 కూడా అవ్వలేదు. బట్ ఈ ఫిల్మ్ అనేది సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ ఆల్రెడీ బ్యాంగ్ బ్యాంగ్ వార్ అయింది కదా, చేయాల్సింది అనుకున్నాను, మరి చేయలేదు ఎందుకు. అంటే మళ్ళాంటి మూవీ లవర్స్ ఒరిజినల్ లో చూస్తే మనకి ప్రాబ్లం లేదు హిందీ వచ్చిన వాళ్ళకి. కాకపోతే కొంతమంది రాని వాళ్ళు ఓన్లీ యాక్షన్ ఫిల్మ్స్ చూసేలాంటి రెగ్యులర్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు మిస్ అవుతారు. సో వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.